రాశుల ఫలితాలు. రైట్ స్వామి, మీరు అందరి జాతకాలు రాసులు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. చాలా మందికి కాకపోయినా కొద్ది మందికైనా మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్ ప్రేమించే వాళ్ళు ఉంటారు మీ భాషలో చెప్పాలంటే. వాళ్ళందరికీ అసలు వేణుస్వామి జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలని కోరికుంటుంది. సో అది మీ నోటితోటి చెప్పండి. వేణుస్వామి జాతకము కాంట్రవర్సీ లేకపోతే వేస్ట్. వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. వేణుస్వామిని ఎంత విమర్శిస్తే వేణుస్వామి జనాలకు అంతగా తెలుస్తాడు. వేణుస్వామి పొగడతల వల్ల, వేణుస్వామి సక్సెస్ వల్ల వేణుస్వామికి రిజల్ట్ ఎక్కువగా ఉండదు. అంటే నేను చెప్పింది జరిగితే అది జనాల్లోకి వెళ్ళదు, బట్ ఏదో రకంగా నెగిటివ్గా నేను జనాల్లోకి వెళ్ళేది చాలా ఎక్కువ. సో మెజారిటీ టైంలో మీరు చెప్పినవి జరిగినాయి. 90% పైగా మీరు 90% జరిగినాయి. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జరిగినప్పుడు నన్ను ఎవరైనా నాకు నా నెత్తిలో కిరీటం పెట్టడమో శాల్వ కప్పడమో ఉండదు. జరిగిందనిపై చర్చ లేదు. నేను అనే పాయింట్ అది. సో జరగని ఆ ఒక్కటే జరగలేదు. నేను చెప్పింది ఇప్పటి వరకు జరగని ఒకటి. ఓ సామెత ఉంది, తెలంగాణలో సామెత ఉంటుంది, ముసల్దాని మెళ్ళలో ఉన్నాయే 2 గుళ్ళు, అందరి కళ్ళు దాని మీదనే అని. జరగక జరిగిందే ఒకటి. నేను చెప్పింది జరగల, కానీ అది ఎక్కడికో వెళ్ళింది. సో అది కాకుండా ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలో నా పేరు నాంతా ఉంటుంది. దానికి నేను కారణం కాదు. సో నేను అనేది ఏంటంటే, నన్ను విమర్శించే వాళ్లకు 100 రకాల వ్యక్తిగతమైన అంశాలు, 100 రకాల పార్టీపరమైన అంశాలు, ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు అనవసరం. నేను ఎప్పుడైతే దుకాణం రోడ్డు మీద పెట్టినో, సెలబ్రిటీగా నేను బయటికి వచ్చినో, అప్పుడే నేను ఫిక్స్ అయినా నన్ను ఎవడు విమర్శించినా నేను తప్పు పట్టొద్దు అని. సో ఆ రోజు నేను సైలెంట్గా ఉన్నా. సో నేను కోరుకునేది ఒకటే, నాకు అట్లీస్ట్ 6 నెలల కన్నా ఒక 6 కొట్టించుకోవాలి జనాలతోనే అని. తిట్టించుకోవాలని. తిడితే నాకు సక్సెస్. సో తిడితే నాకు సక్సెస్ అంటే జనాల్లోకి వెళ్ళడం కావాలి. ఇప్పుడు అంత పెద్ద అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్ళి ఎందుకు చేసిండు? పబ్లిసిటీ కోసం. సో మరి ఏం రాకుండా నాకు పబ్లిసిటీ ఫ్రీగా వస్తుంటే నేను ఎందుకు వద్దంట? సో నేను డబ్బులు పెట్టుకోలేను, నాకు సొంత పిఆర్ టీం లేదు, నాకు కనీసం విజిటింగ్ కార్డ్ లేదు, నా ఆఫీస్లో నేమ్ ప్లేట్ లేదు. మరి అలాంటి నాకు ఫ్రీగా జనాలందరూ కలిసి పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్తా? ఇప్పుడు కూడా అందరికి అదే చెప్తా. చాలామంది ఇన్నోవేటివ్గా కష్టపడి నన్ను విమర్శించడానికి కొత్త కారణాలు, కొత్త విషయాలు ఎత్తుకొచ్చి మరీ బయట పెడుతున్నప్పుడు మీరు అవన్నీ చూడండి. ఫస్ట్ నన్ను విమర్శించేవి, నన్ను ఎక్కేవి, నన్ను తొక్కేవి చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకుంటే వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. సో ఇలా చెప్పగలిగిన వాడు ఎవడుంటాడు? సో అందుకనే నా జాతకం బాగుంది. ఎట్ ది సేమ్ టైం నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నంత కాలం నా జాతకానికి తిరుగులేదు. సో ఈ రాశితో సంబంధం లేదు మీ జాతకం. అలా నెగిటివ్ రాహు ఉచ్చ కదా, రాహు ఉచ్చ కదా. ఇప్పుడు నా గురించి మీరు చూడండి, ఇప్పుడు నన్ను తిడుతూ పెడితే ఈజీగా 3 లక్షలు చూస్తారు. అదే నన్ను పొగుడుతూ పెట్టమనండి 3,000 మంది చూస్తారు. సో నేను కూడా ఏం కోరుకుంటా? ఎక్కువ మంది చూడాలని కోరుకుంటా. నా కంటెంట్ అనవసరం, నా కంటెంట్ నాకు వద్దు, నేను జనాలకు తెలియాలి. ఎక్కువ మంది చూస్తే మీరు జనాలకు తెలుస్తారు, వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి అంతే. నాకు జనాలకు తెలియడం కావాలి. నాకు అంతకుమించి నాకు ప్రత్యేకించి నాకు మంచి పేరు కావాలి, కిరీటం పెట్టాలని నేను కోరుకోవట్లేదు. ఎట్లాగో వ్యక్తిగతంగా లైఫ్లో ఇప్పుడు ఉదాహరణ మీకు సంబంధించి ప్రత్యేకమైన జాతకం చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ నేను మీకు జాతకం చెప్పాను, మీకే వ్యక్తిగతంగా చెప్పాను, జరిగింది. మీరు అన్నారా అనలేదా? అన్నారు కదా. కానీ గతేడాది మీరు చెప్పింది జరగని దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎవరు అవునన్నా కాదన్నా మీకు బ్రెడ్ అండ్ బటర్ ఆస్ట్రాలజీనే కదా. వన్ ఆఫ్ ది ఇప్పుడు వన్ ఆఫ్ ది అయింది. సో అది కూడా మీకు సంబంధించిన రోజువారీ ఎర్నింగ్స్లో ఆస్ట్రాలజీ తగ్గిపోయిందా స్వామి? దాని ఇంపాక్ట్ ఏం లేదండి, 1% కూడా లేదు. అంటే జనాలు అది పట్టించుకోరు. జనాలు ఏం చూస్తారంటే, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒక జరగని సంఘటన మనం ఇద్దరం కలిసి చేసిన దాంట్లో అది కూడా ఉంది. అలాగే మీ వ్యక్తిగతంగా మీకు చెప్పింది మీరు ఫేస్ చేశారు. అవును. మరి మీ వ్యక్తిగతంగా మీకు చెప్పింది జరిగినప్పుడు మీరు నన్ను దూరం పెడతారా? మీకు ఫస్ట్ గుర్తొచ్చేది వేణుస్వామి కదా. అట్లా నేను ప్రతిరోజు ఒక 100 మందికి చెప్తా కదా. ఆ 100 మందిలో నా సక్సెస్ రేటు కనీసం 95% ఉంటుంది. అంటే ప్రతిరోజు 95 మంది కొత్త ఫాలోవర్స్ని, హార్డ్ కోర్ ఫ్యాన్స్ని, బిలీవర్స్ని తయారు చేసుకుంటున్నా. అంటే నెలకు ఎంతమంది అవుతారు? ఒక 3,000 మంది అవుతారు. నెలకు 3,000 మంది, అన్అఫీషియల్ ఇంకో 2,000 మంది, అంటే ప్రతి నెల ఒక 5,000 మంది వేణుస్వామి పర్ఫెక్ట్ అని స్టాంప్ వేయించుకుంటా నేను. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు సంబంధించి అట్లీస్ట్ నెలకు 1,00,000 మందికి చెప్తారు. వేణుస్వామి దగ్గరికి వెళ్తే జరిగింది. మీకు సంబంధించిన సర్కిల్లో నాకు తెలిసి నేను మీకు చెప్పింది జరిగినప్పుడు 10 మందికి చెప్పాను. అది మీరు కొద్దిగా అంటే అది కొద్దిగా పెద్ద విషయం కాబట్టి 10 మందికి చెప్పారు. అదే వేరే వాళ్ళు అయితే ఇంకో 1000 మందికి చెప్తారు. సో నేను అనేది ఏంటంటే, పబ్లిసిటీ పరంగా జనాలకు రీచ్ అయ్యేది
మౌత్ పబ్లిసిటీ నాకు ఎక్కువ. సో నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు నా గురించి ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఎక్కువగా సమాజంలోకి నన్ను తీసుకెళ్తుంది. కాబట్టి నాకు పెద్దగా నష్టమేం రాలేదు. కాకపోతే ఒక నెలపాటు అంటే ఈ 10 రోజులకు వచ్చేవాడు నెలకు వస్తున్నాడు, కొద్దిగా టైం తీసుకొని వస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు పెద్ద. నాకు అంటే ఇంకో రకంగా చెప్పా ఒక 10% పెరిగింది. రైట్ సార్. చివరిగా మిమ్మల్ని ఎక్కువ విసిగిచ్చాను నేను. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడికి ఏమైనా అవకాశం ఉందా? సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనము వచ్చే సంవత్సరం 2025లో మనం మాట్లాడుకుందాము. చాలా సంచలనాలు 26 ఉగాదికి మాట్లాడదాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు కత్తితో పొడిచాడు అనేది ఉంటది కదా. సో అందుకని టు బి కంటిన్యూడ్ క్వశ్చన్ మార్క్ వేసి పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. బళ్ళు ఓడలు బళ్ళు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సంచలనాలు టు బి కంటిన్యూడ్. ఇప్పటి వరకు టైటిల్ చూసినాము. 2025 మార్చి 30 అంటే ఉగాది నుండి మనము సినిమా స్టార్ట్ కాబోతుంది. వెయిట్ ఫర్ ఇట్, టు బి కంటిన్యూడ్. సో 26 ఉగాదికి రివీల్ చేస్తారు మీరు. సో ఈ లోపు కట్టప్ప బాహుబలిని పొడవడం అయిపోతుంది. దాని గురించి మనం మాట్లాడతాం. ఉగాదికి మాట్లాడతాం. నెక్స్ట్ ఉగాదికి మాట్లాడతాం.